viewership. It is also equally true that there are people who watch even a 1 hour video. మీరు ఇప్పుడు ప్రొఫెసర్ Nageshwar on Indian economy అని కొట్టండి, you find a video which is 1 hour 7 minutes and around 1.5 lakh people have watched it. So then why did people watch it? So ultimately there is no standard principle for generalization. But always remember, subheadings should be very brief. సంక్షిప్తంగా మాత్రమే సబ్హెడింగ్స్ ఉండాలి. తర్వాత కంక్లూషన్. హౌ టు రైట్ ఎ కంక్లూషన్. If it is an argumentative topic, many students do this mistake. They argue something in the essay and finally conclude something else. ఎందుకు ఇది వస్తుంది? దీనికి ఒక ప్రాబ్లం ఉంది. All of you are grown up people. You have formed certain opinions, certain ideas. You have a firm opinion, but you don't have sufficient material to defend your opinion. మీకు అభిప్రాయం ఉంటుంది, కానీ ఆ అభిప్రాయాన్ని సమర్థించుకునేందుకు సరిపోయినంత సమాచారం ఉండదు. సమాచారం లేకపోయినా మీ అభిప్రాయాన్ని మార్చుకోరు. ఉదాహరణకు జమిలీ ఎన్నికలు అనే టాపిక్ ఉంది, సైమల్టేనియస్ ఎలక్షన్స్. Assuming that you have a firm opinion that simultaneous elections are good, జమిలీ ఎన్నికలు మంచివి అని మీకు అభిప్రాయం ఉంది, కానీ మీ దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్స్తో సమాచారమో అందుకు భిన్నంగా ఉన్నాయి. యువర్ ఒపీనియన్ ఈజ్ దట్ simultaneous elections are bad, but you have information, content to defend, to argue otherwise. అప్పుడు ఏం చేస్తారు మీరు? బాడీ ఆఫ్ ది ఎస్సేలో మాత్రం ఎక్కువగా సైమల్టేనియస్ ఎలక్షన్లు మంచివి కావు అన్న పాయింట్సే రాస్తారు. కంక్లూజన్లో మాత్రం సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ ఎసెన్షియల్ అంటారు. ఇది చాలామంది చేసే మిస్టేక్. ఇట్ ఈస్ ప్రిసైజ్లీ బికాస్ దెర్ ఈస్ ఎ కన్ఫర్మేషన్ బయాస్. ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఇన్ సైకాలజీ. పీపుల్ టెండ్ టు రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ కన్ఫర్మ్స్ యువర్ బయాసెస్. మీకు స్టాండర్డ్ బయాసెస్ ఉంటాయి, ఆ బయాసెస్కు అనుగుణంగా యూ బిహేవ్. సో యు ఆర్ విక్టిమ్ ఆఫ్ యువర్ ఓన్ సైకాలజీ. యు ఆర్ ఎ ప్రిజనర్ ఆఫ్ యువర్ ఓన్ సైకాలజీ. సో డోంట్ డూ దిస్ మిస్టేక్. యువర్ కంక్లూషన్ షుడ్ బి ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ మేడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ది ఎస్సే. ఎస్సేలో మెన్షన్ చేసిన వాద ప్రతివాదాల తార్కిక సారాంశంగా కంక్లూషన్ ఉండాలి. సో మీరు కంక్లూజన్ రాయకపోయినా మీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ చదివాక ఎగ్జామినరే ఆ కంక్లూజన్ రాసుకోగలగాలి. అంటే ఆయన వదిలేయకండి, చెప్తున్నాను. సో ఆయన వదిలేస్తే మార్కులు మీకు వదిలేస్తారు, మీరు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇఫ్ యూ లీవ్ ద కంక్లూజన్ షుడ్ బి ఆబ్వియస్. ఇది తప్ప ఇంకో కంక్లూజన్ రాకూడదు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఈజ్ body of the essay. If it is an argumentative topic, write both sides of the argument. Logical progression essay lo enta mukyamo, balancing kuda ante mukyam. You have to balance between point and the counterpoint. Any topic. Suppose you are writing about Indian economy amidst fears of recession. You should write the positive aspects of Indian economy. You should write the negative aspects of Indian economy. రెండు రాయాలి. ఎగ్జామినేషన్లో రెండు రాయాలి. బయట టీవీలో మాట్లాడితే ఒకటి సరిపోతుంది. వాట్ యూ ఫీల్, యూ డోంట్ నీడ్ టు టెల్ అదర్వైజ్. నేను ఐ స్పీక్ ఆన్ టెలివిజన్. వాట్ ఐ డూ, ఐ స్పీక్ వాట్ ఐ వాంట్ టు స్పీక్. ఐ డోంట్ స్పీక్ వాట్ అదర్ పర్సన్ ఆల్సో వాంట్స్ టు స్పీక్. రెండు నేను చెప్పాను. దట్ ఇస్ నాట్ క్లాస్, దట్ ఇస్ ఎ టీవీ. కానీ క్లాస్కి వచ్చేవరకు ఏమవుతుంది, ఎగ్జామ్ వచ్చేవరకు ఏమవుతుంది, యూ టు రైట్ ద బోత్ ది వ్యూస్. యూ కెన్ టేక్ ఎ స్టాండ్, నథింగ్ రాంగ్. యూ కెన్ టేక్ ఎ స్టాండ్. స్టాండ్ దేని మీద తీసుకోవచ్చు? కేసీఆర్ ప్రభుత్వం మంచిదా చెడ్డదా అన్న స్టాండ్ తీసుకోకూడదు ఎగ్జామ్లో. దట్ ఇస్ నాట్ యూ ఆర్ సపోజ్ టు టేక్. యూ ఆర్ నాట్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ ఫర్ అపోజిషన్ లీడర్. అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ నాట్ రైటింగ్ పిఆర్ఓ ఎగ్జామ్. సో చాలా నేను గవర్నర్ స్పీచ్లో ఉన్నట్టు ఇంద్రుడు చంద్రుడు అనాల్సిన అవసరం లేదు. So, but at the same time, on most of the topics, you can take a stand. Unless emotive topics minaha.
So, but that stand should be balanced. You should talk about the both sides. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఉన్నాయి. జమిలీ ఎన్నికలకు అనుకూల పాయింట్స్ రాయాలి, వ్యతిరేక పాయింట్స్ రాసి కంక్లూషన్ రావాలి. డోంట్ బి వన్ సైడెడ్. దెర్ షుడ్ బి ఎ ఫెయిర్నెస్ అండ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ ఎస్సే. మీ ఎస్సేలో ఫెయిర్నెస్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇక కంక్లూజన్ షుడ్ బి యాజ్ బ్రీఫ్ as possible. Both introduction and conclusion. Both introduction and conclusion should be as brief as possible. వీలైనంత సంక్షిప్తంగా ఉండాలి. చిన్న పతంగికి పెద్ద తోక పెట్టద్దు. సో ఇట్ షుడ్ బి యాజ్ బ్రీఫ్ as possible. డోంట్ డూ కంక్లూజన్కు మళ్ళీ కంక్లూజన్ రాసినట్టు, ఇంట్రొడక్షన్కి ఇంకో ఇంట్రొడక్షన్ రాసినట్టు ఉండకూడదు. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం, if the topic is a problem, conclusion should always include solutions, whether they ask or don't ask. వాళ్ళు అడిగినా అడగకపోయినా కంక్లూజన్లో సమస్య గనక టాపిక్ అయితే పరిష్కారాలు రాయాలి. సపోజ్ ఇండియన్ ఎకానమీ టాపిక్ ఉంది, కంక్లూజన్లో ఏం రాయాలి? పరిష్కారాలు. ఈ రిసెషనరీ వరల్డ్లో కూడా ఇండియా ఏం చేయాలి? What should India do even in this recessionary global economy? ఎందుకు? You are writing an exam for a state level officers post. మీ ఎగ్జామ్ దేనికి రాస్తున్నారు మీరు? ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే అధికారి పోస్ట్, అవునా కదా? యు ఆర్ ఎ డిప్యూటీ కలెక్టర్. మీ దగ్గరికి ఒక పేదవాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు పేదరికం అనేది మాల్తూసియన్ థియరీ ప్రకారము అని చెప్పారనుకోండి, వాడు మళ్ళీ కొట్టిపోతాడు. రైట్? మీరు ఆ పేదవాడికి సొల్యూషన్ చెప్పాలి. సపోజ్ మీరు డిఎస్పి, మీ దగ్గరికి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా భర్త నన్ను కొడుతున్నారు సార్ అని వచ్చింది అమ్మాయి, ఒక బయలు వచ్చింది. భారతదేశంలో ఈ లింగ హింస, జెండర్ వాయిలెన్స్ ఒక పెద్ద సమస్య కాదు. ఈ జెండర్ వాయిలెన్స్కు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి అని ఎస్ఏ రాజరావుతో చెప్పారనుకోండి, నీకన్నా నా భర్తే నయమంటది. ఈ పోలీస్ అధికారి దగ్గరికి వచ్చుడు కన్నా నా భర్త చేతిలో తన్నులు తినడే సుఖంగా ఉన్నది అని వెళ్ళిపోతుంది, అవునా కదా? సో యు ఆర్ రైటింగ్ అన్ ఎగ్జామ్ ఫర్ అన్ ఆఫీసర్ హూ సాల్వ్స్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్, రైట్? సో దేర్ ఫోర్ సొల్యూషన్స్ షుడ్ బి దేర్. అడిగినా అడగకపోయినా, ఎస్ఏలో అడగచ్చు అడగకపోవచ్చు, అక్కడ సొల్యూషన్స్ రాయాలి. ఎందుకు సొల్యూషన్స్ అనేది? బికాజ్ దట్స్ ద నేచర్ ఆఫ్ యువర్ ఎగ్జామ్. You are precisely writing an exam for an officer who will find solutions to the people's problems. So, అందువల్ల ప్రతి టాపిక్ కనుక ప్రాబ్లం అయితే, కొన్ని టాపిక్ ప్రాబ్లం ఉండకపోవచ్చు అందులో, టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ కంక్లూజన్ షుడ్ రైట్ ది సొల్యూషన్స్. అజ్యూమింగ్ ద సొల్యూషన్స్ ఆర్ మోర్, అప్పుడు ఏం చేయండి అంటే కంక్లూజన్ చిన్నగా రాసి దానికన్నా ముందు పేరాలో పరిష్కారాలు అని చెప్పి రాయండి. అప్పుడు ఒకవేళ కంక్లూజన్ తక్కువ ఉంటే, సొల్యూషన్ తక్కువ ఉంటే కంక్లూజన్లో రాసేయండి. అజ్యూమింగ్ దర్ ఆర్ మోర్ సొల్యూషన్స్ యు ఆర్ రైటింగ్, రైట్ ఇన్ ద పెనల్టిమేట్ పారాగ్రాఫ్. ది అల్టిమేట్ పారాగ్రాఫ్ కెన్ బి ఎ కంక్లూజన్. సో దీస్ ఆర్ ది సొల్యూషన్స్. డోంట్ ఎండ్ అన్ ఎస్సే విత్ ఎ క్వశ్చన్ మార్క్. కొంతమంది రాస్తారు, ఈ రకమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక పయనం ఎటువైపో అని క్వశ్చన్ మార్క్ వేస్తారు. ఎవరు రాయాలి ఆన్సర్? ఎగ్జామినర్ రాయాలి, అవునా కదా? యు ఆర్ నాట్ సపోజ్ టు ఎండ్ అన్ ఎస్సే విత్ అ క్వశ్చన్ మార్క్. డోంట్ ఎండ్ అన్ ఎస్సే విత్ అన్ ఎక్స్క్లమేషన్. సో యూ కాంట్ లీవ్ ద ఎగ్జామినర్ గెస్సింగ్. యూ కాంట్ ఆస్క్ ద ఎగ్జామినర్ టు ఆన్సర్. సో యూ హ్యావ్ టు కంక్లూజివ్లీ ఎండ్. యూ హ్యావ్ టు కంక్లూజివ్లీ ఎండ్. డోంట్ అబ్రప్ట్లీ ఎండ్ అన్ ఎస్సే. ఒక ప్రశ్నతోనో, ఒక ఆశ్చర్యార్థకంతోనో ఒక వ్యాసాన్ని ముగించకండి. ఆ వ్యాసం చూశాక దానికి ముగింపు ఉండాలి. ఈ లాజికల్ ప్రోగ్రెషన్, ఇప్పుడు చూడండి, మీరు మొదలొక ఆకర్షణీయంగా వ్యాసాన్ని ప్రారంభిస్తారు. యు స్టార్ట్ అన్ ఎస్సే విత్ అన్ అట్రాక్టివ్ ఇంట్రడక్షన్. దెన్ యూ లాజికల్లీ ఫ్రేమ్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఐడియాస్ ఇన్ ద బాడీ ఆఫ్ దిస్ ఎస్సే, అండ్ దట్ విల్ లీడ్ టు ఏ లాజికల్ కంక్లూషన్. ఇలా ఎందుకు చేయాలి? ఇలా ఎందుకు చేయాలంటే మానవుడు అలాగే ఉంటాడు కనుక. ఎగ్జాంపుల్, మీరు యూ విల్ టేక్ ద ఫుడ్,
ఫస్ట్ కారంతో తింటారు, ఒక కర్రీనో ఒక పికిలో. మధ్యలో సాంబార్తో తింటారు, అంటే పులుపుతో తింటారు. రాత్రి ఎండింగ్ పెరుగుతో తింటారు. దీన్ని రివర్స్ చేసి ఒక 4 రోజులు తిని రండి, క్లాస్కి వస్తారో రోజు తెలుస్తుంది. అంటే పెరుగుతో మొదలు తిని పచ్చడితో ఎండ్ చేయండి. ఏమవుతుంది? కడుపు మండిపోతుంది. ఎందుకు? ఆ కర్డ్ విల్ హ్యావ్ ఎ సూతింగ్ ఎఫెక్ట్. ఇట్ విల్ సూత్ ద స్టమక్ వాల్స్. ఆ పులుపు కారమోమో కొరోజివ్ చేస్తుంది స్టమక్ వాల్స్ని, కర్డ్ ఏమో సూతం చేస్తుంది. అందుకే మానవుడు అలా తింటాడు. దర్ ఇస్ అ రీజన్ ఫర్ ఈటింగ్. సో అలాగే ఎస్సే కూడా కంక్లూజన్కి వచ్చేవరకు ఏమవుతుంది అంటే ఆర్గ్యుమెంట్స్ అని బిల్డప్ అయి ఫైనల్గా ఇట్ విల్ ఎండ్ విత్ ఎ కంక్లూషన్. డోంట్ రైట్ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ ఎనీవేర్ ఇన్ ద ఎస్సే, ఎస్పెషల్లీ ఇన్ ద కంక్లూషన్ ఆర్ ఎట్ ది బిగినింగ్. ఎక్స్ట్రీమ్ వ్యూస్ బిగినింగ్లో రాయకండి, ఎండింగ్లో రాయకండి. ఎక్కడ రాయకండి? ప్రిఫరబుల్లీ సటన్లీ నాట్ ఎట్ ది ఇంట్రడక్షన్ ఆర్ ఎట్ ద కంక్లూషన్. అంటే ఎక్స్ట్రీమ్ వ్యూస్ అంటే ఏంటి? ఇండో పాక్ రిలేషన్స్ పైన ఎస్సే అడిగారు అనుకోండి. సపోజ్ యూ కంక్లూడ్ పాకిస్తాన్ అనే ఒక దుర్మార్గమైన దేశం, అది మనుగడలో ఉన్నంతకాలం భారతదేశానికి నిద్ర పట్టదు, అందువల్ల దాని సంగతి ఏందో తేల్చాలి అనే దేశం. దట్ నాట్ ద వే టు రైట్ అన్ ఎగ్జామ్. సో వామపక్ష తీవ్రవాదము అని ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగారు అనుకోండి. వామపక్ష తీవ్రవాదులు మారే ప్రసక్తే లేదు, పరిష్కారం ఎన్కౌంటర్లే అని మీరు డిఎస్పీ ఇప్పుడే అయిపోయినట్టు, కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నట్టు ఇమాజిన్ చేసి రాయకద్దు. షుడ్ నెవర్ ఎంటర్టైన్ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్. సో యూ షుడ్ ఆల్వేస్ రైట్ మోడరేట్ ఒపీనియన్స్. ఇంట్రొడక్షన్లో కంక్లూజన్లో మరీ ముఖ్యం ఎందుకు అన్నానంటే, ఉదాహరణకు ఓ పెళ్లి కొడుకు చాలా బుద్ధిమంతుడు, జీవితం అంతా కొంగబెట్టుకునే ఉంటాడు, కానీ పెళ్ళిళ్ళు మాత్రం కొద్దిగా పిచ్చిగా వ్యవహరించింది అనుకో, అమ్మాయి మీద పెళ్ళిళ్ళలోనే తిట్టింది అనుకో, ఇక ఆ జీవితం అంతా అమ్మాయి ఎక్కడ కలిసినా ఎట్లుంటానమ్మా మీ ఆయన అట్లనే ఉన్నాడా ఇంకా అని అడుగుతారు. లేదత్తమ్మా ఈ మధ్య మొత్తం నా కొంగు పట్టుకుని ఉంటున్నా, ఏందో బిడ్డగా చెప్పుకుంటారు అట్లా అంటారు. నాకు తెలియదు బిడ్డ, మేము చూసినాం కదా పెళ్ళిళ్ళు అంటాడు. ఏం చేస్తావు బిడ్డ, ఇవాళ రేపు మన ఇంట్లో బయటపడతారా బిడ్డ, మొగ నేను కేసుకొస్తారు. లేదమ్మా ఆయన చాలా మారిండు, చాలా బాగుంటాడంటే ఇక మారుతారా బిడ్డ, ఇక ఏనుగుతోలు ఎప్పుడైనా అట్లనే ఉంటుంది. ఎన్ని చెప్పినా ఒప్పుకోరు, అవునా కదా? అదే అందుకే ఇంట్రొడక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంక్లూజన్ ఈజ్ ఆల్సో ఎందుకు వెరీ ఇంపార్టెంట్? మన పాత తెలుగు సినిమాలో గ్రూప్ ఫోటోతో ఎండ్ అయ్యేది. ఎందుకంటే యూ కాంట్ గో అవుట్ ఆఫ్ ద థియేటర్ విత్ ఏ హారిఫైడ్ ఫీలింగ్. హీరో మర్డర్ అవుతాడు, హీరోయిన్ ఆత్మహత్య చేసుకుంటుంది, నువ్వు బయటకు వచ్చినావు అనుకో, ఇంకోసారి ఆ డైరెక్టర్ సినిమాలో పోవు. బికాజ్ యూ కాంట్ కమ్ అవుట్ విత్ హారిఫైడ్ ఫీలింగ్. అమ రైట్? ఏమో ఇన్ని డబ్బులు పెట్టి ఆఖరికి ఈ దరిద్ర ఫీలింగ్తో బయటపడాలి. సో అందువల్ల ఇంట్రొడక్షన్, కంక్లూజన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ రీజన్. మనం చాలామందికి వేరుశనక్కాయలు పల్లికాయలు తింటప్పుడు అనుభవం ఉంటుంది, చివరి పల్లికాయ చేదు ఉంటుంది, చాలాసార్లు వస్తుంది. అందుకే నాలంటోడు ఏం చేస్తానంటే మంచిగా ఉన్నప్పుడే కొన్ని గింజలు అక్కడ పక్కకు పెట్టుకుంటాడు, లాస్ట్ పల్లికాయ చేదస్తి వేసేసుకుంటా, అది ముందు జాగ్రత్త పడుతుంటా. సో అవి తినకుండా పక్కన పెట్టుకుంటా. సో అంటే కంక్లూజన్, ఇంట్రొడక్షన్ will have a greater impact on the mind of the examiner before he awards marks. That doesn't mean body of the essay లో రాయమని కాదు, ఎక్కడా రాయకూడదు. ఇంట్రొడక్షన్, కంక్లూజన్లో అసలే రాయకూడదు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ నాట్ టు ఎంటర్టైన్ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్. ఒకవేళ ఉన్నా కూడా వదులుకోండి ఎగ్జామినేషన్ కొరకు. సో దెన్ ది ఫైనల్ పార్ట్ ఆఫ్ ది టుడేస్ లెక్చర్. What are the general instructions for writing an essay? A. Write statistics wherever required. ఎక్కడైతే అవసరమో అక్కడ గణాంకాలు రాయండి. ఎందుకు గణాంకాలు రాయాలి? గణాంకాలు మన భావనను నిర్దిష్టపరుస్తాయి. స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ కాంక్రీట్నెస్ టు వాట్ యు స్పీక్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మిగతా ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే చాలా బాగా ఉంది. ప్రపంచమంతా ఆర్థిక వృద్ధి రేటు పతనమవుతుంటే భారతదేశం మెరుగైన ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తోంది. When the world is
when the world economy witnesses a gloomy scenario, Indian economy is reasonably rosy. అని రాసిన దానికి when the world economy is expected to grow by 3%, Indian economy is growing at a 7%. రెండు ఒకటే చెప్పింది. రైట్, దాని దీనికి ఏమీ డిఫరెన్స్ లేదు. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఐ హ్యావ్ యూజ్ స్టాటిస్టిక్స్ ఇన్ ద సెకండ్ పాయింట్. ఫస్ట్ దాంట్లో స్టాటిస్టిక్స్ లేవు, విషయం అదే. కానీ స్టాటిస్టిక్స్ గివ్ కాంక్రీట్ మేనిఫెస్టేషన్ టు వాట్ యు ఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్. నీవు రాసేదానికి నిర్దిష్ట స్వభావాన్ని ఇస్తుంది. ఏదైనా నిర్దిష్టంగా ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది. జనరల్గా చెప్పడం కన్నా నిర్దిష్టంగా చెప్పినప్పుడు ఆసక్తిగా ఉంటుంది. సో ఆల్వేస్ కాంక్రీట్ ఈజ్ ఇంపార్టెంట్. సో దట్ ఇస్ ద వన్. సో కోట్ స్టాటిస్టిక్స్ వేర్ ఎవర్ పాసిబుల్. దట్ డజంట్ మీన్ essay should be full of statistics. Don't overload with statistics. Statistics should subserve analysis. విశ్లేషణకు బలం చేకూరాలి, విశ్లేషణ మించకూడదు. విశ్లేషణకు బలం చేకూరాలి. It should strengthen the analysis, not dominate the analysis. It should strengthen the analysis, not dominate the analysis. That's number one. Number two, use quotations wherever required. మీరు చెప్పేదాన్ని ఒక దాంతో ఉటంకిస్తే, యూ అట్రిబ్యూట్ సంథింగ్ టు ఏ బుక్. ఇప్పుడు మీరు నేను ఇంట్రొడక్షన్లో చూడండి, ఐ హ్యావ్ కోటెడ్ IMF, ఐ హ్యావ్ కోటెడ్ ఎకనామిక్ సర్వే. సో సమ్ authentic person, authentic source, authentic book, authentic research report. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కరోనా సమయంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పనులే ఒక పెద్ద ఆదాయ వనరుగా ఉండేవి. డ్యూరింగ్ ద పాండమిక్ ది నరేగా వాజ్ అ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద రూరల్ పూర్ అన్నదానికి, according to Ajim Premji, a study by the Ajim Premji University, 80% of the income to the rural poor households during the pandemic came from the Narega works. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏంటి తేడా, విషయం అదే. బట్ ఇన్ ద సెకండ్ థింగ్ ఐ హ్యావ్ కోటెడ్ అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ. అది దాట్ గివ్స్ authenticity to what you are writing. It gives authenticity to what you are writing. సో కోట్ చేసేటప్పుడు కోట్ ఆథెంటిక్ పీపుల్, మీకు తెలిసిన ఫ్రెండ్, మా ఫ్రెండ్ చెప్పిండు, మా సార్ చెప్పిండని కాదు. సో కోట్ స్టడీస్, కోట్ బుక్స్, కోట్ ఎమినెంట్ పీపుల్, నాన్ కాంట్రవర్షియల్ పీపుల్. కోట్ నాన్ కాంట్రవర్షియల్ పీపుల్, వివాదము కాని వాళ్ళని కోట్ చేయండి, వివాదాలను కోట్ చేయకండి. ఫలానా స్వామీజీ రామచంద్ర భారతి అన్నాడు అనుకోండి, కష్టాలు తప్పులు వస్తాయి. కోట్ నాన్ కాంట్రవర్షియల్ పీపుల్, పీపుల్ ఆర్ అబోవ్ ఎవ్రీథింగ్, నాట్ పార్టిజాన్. ఎందుకంటే పేపర్ దిద్దేవాడు ఎవరో తెలియదు కదా. పీపుల్ ఆర్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ కోట్ రిపోర్ట్స్, బుక్స్, కామెంట్స్, authors, studies, that will bring authenticity. Third, quote the latest facts. Suppose you are writing an essay on any economy, not only essay, all these points are useful for general studies also. When you are writing economy, you have to quote the latest economic survey, latest union budget. You have to quote the latest economic survey, latest union budget. Assuming that your examination, by the time you write the examination, I think it is in June, kada? The April to June quarter data radu. Assuming that your exam varaku some other update on economy vachindanu, some update on economy, you have to quote that updated figures, updated examples. So always be updated to the day on which you write an essay. So that is also one reason I teach only 2 topics a week.
because I can always include updated information. My nature is wherever I speak, not only in the class, even in my media also, whatever I write and speak, I always quote the latest things. So always quote the latest. That makes you scoring, because this is a competitive examination. You have to score over others. Ultimately, this is a competitive examination. You have to score over others. So when you write something which others don't write, so others are updated up to January. You are updated up to May. Obviously, the person who is updated up to May will have an upper hand. So always include, mention, refer to the latest examples, latest figures, latest statistics, latest announcement, anything that is latest. It may be 1 point, 2 points only. Entire essay may not be updated. But those 1 or 2 points also matter a lot. నువ్వు మొత్తం ఎస్సేలో అప్డేటింగ్ ఉండకపోవచ్చు. సో కానీ ఆ ఒకటో రెండో పాయింట్సే దట్ మేక్స్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. అది చాలా తేడా వస్తుంది. సో ఆల్వేస్ డూ దిస్. సో మెన్షన్ లేటెస్ట్ థింగ్స్. So these are all the guidelines. If there are any guidelines, further guidelines, while talking about the topics, we will discuss. So I have given you the broad method of writing an essay. So ultimately, how do you execute them matters. Essay ఎలా రాయాలనేది తెలిస్తే సరిపోదు. So you have to ultimately execute them when you write the essay. So any questions?